ఇంకొకటి ఇంత యాక్టివ్ గా ఉండి ఇంత నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఉండే వాళ్ళకి ఒక వీక్నెస్ కూడా ఉంది. మీకు ఒక వీక్నెస్ ఉంది. ఏంటిది అనుకుంటున్నారు? తెలియదు నాకు. బావలు. బావలు వీక్నెస్ కదా. అవునవును అవునా, లైఫ్ లో బావలే నాకు ఇంపార్టెంట్. బావలు మీకు వీక్నెస్. ఎందుకంటే కొన్ని ఇలా స్టేటస్ వీడియోస్ పెట్టుకుంటున్నారు, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఆనందంగా ఉండు, నేను నీకోసం ఏడుస్తున్నా, ఇలాంటి వీడియోస్ పెట్టారు స్టేటస్ ఈ మధ్య. పెట్టాను. ఏంటి అసలు ఏం జరిగింది? ఏం లేదు, ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడారు అనుకో, నేను తట్టుకోలేకపోతాను అన్నట్లు. అంటే నేను తప్పు చేయను. ఇప్పుడు గిట్లే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరితో ఎందుకు మాట్లాడతారు అలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే నువ్వు నేను మనకు అండర్స్టాండ్ తెలుసు. నీ ఫ్రెండ్స్ అంటారు ఉప్పల్ వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు అంటే, నీకేం తెలుసు నా గురించి, నువ్వు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడతావు. తెలియకుంటే నేను గలీజు అయితే నువ్వు నాతో మాట్లాడవు కదా. ఇప్పుడు నాకు ఇష్టమైన కొంతమంది, ఇప్పుడు చుట్టుపక్కల 4 రకాలు అనుకుంటారు. అవన్నీ ఐ డోంట్ కేర్. నేను నీకు ఎలా నమ్మకమో నువ్వు నాకు అలా నమ్మకం ఉంటే చాలు, ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. అట్లా కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు కొంతమంది మాట్లాడకుంటే ఏడుపు వచ్చి 3 days అలా పెట్టారు అన్నట్లు. ఏమైంది, బ్రేకప్ అయిందా? బ్రేకప్ అనేది అస్సలు కాలేదు. నో బ్రేకప్. బ్రేకప్ అంటే మేము లవ్ చేసుకోవడానికి లవర్స్ కాదు, నేను అమ్మాయిని కదా. అలా బ్రేకప్ అంటే ఇప్పుడు మంచి ఫ్రెండ్ ఉంటాడు చిన్నప్పటి నుంచి, సత్య నా ఫ్రెండ్ అనుకో, సత్య నేను కొట్లాడి ఇడిపోయినాం అనుకో, ఆ టైంలో ఎంత ఫీల్ అవుతా నేను. అయ్యో రోజు మేము గంటలు మాట్లాడుకోవడం, పొద్దున్నే సాయంత్రం తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతి ఒక్క బాధలు పంచుకుంటుంటాం మేము ఇద్దరం. సడన్ గా నా నెంబర్ సత్య బ్లాక్ చేశాడు అనుకో, అప్పుడు నాకు టెన్షన్ ఉండి ఫ్రెండ్షిప్ అంటే ఇంతనా, ఇలా మోసం చేస్తారా, నేను స్టేటస్ అంత పెట్టుకుంటా. సరే, సత్యకి బావలకి డిఫరెన్స్ ఏంటి? సత్యనేమో నాకు ఒక ఫ్రెండ్, బావలకి డిఫరెన్స్ అంటే నాకు ఆపదలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు. అంటే సత్య ఆదుకోవట్లేదా? సత్య ఫ్రెండ్, బావలు తీసే బాధ తీర్చేది సత్య తీర్చలేడు కదా. ఏంటిది అది చెప్పండి. చెప్తాను. ఇప్పుడు డ్రైవింగ్ చేసి కార్ వెళ్ళాలి ఎక్కడికన్నా, సత్య కార్ రాదు, తీసుకెళ్ళలేడు. అంతేనా? అంతే. ఏమో బావలని హైలైట్ చేస్తుంటే అలాగే కదా. బావాలంటే నాకు చిన్నప్పటి నుంచి మా బావాల ఇంట్లో ఉన్నా కాబట్టి మా బావని బావని, మా బాలరాజ్ బావని, మా సీన్ బావని, అటుకెళ్ళ భాస్కర్ని, నాకు అదే లైఫ్ లాంగ్ వాళ్ళు మా ఇంట్లో ఉండి భోజనం తిని, మా ఇంట్లో వండి పెట్టి మాతో ఉండు అని ప్రేమతో చూసుకున్నాను. అందుకే నాకు బావలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంకోటి, ఫిష్ వెంకట్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళారు, మీరు ఫోన్ పే నెంబర్ అవి కూడా పెట్టడం జరిగింది. సో ఇంతకీ చాలా మంది ఎలా మాట్లాడితే, ఇప్పుడు ఆయన లేరు, ఆయన గురించి చాలా మంది నెగిటివ్ అంటున్నారు, తాగుబోతూ తాగి ఇలా లైఫ్ ని చేసుకున్నాడు, లేదా మంచి ఆర్టిస్ట్ గా ఎదిగేవారు, ఇలా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు ఫిష్ వెంకట్ గారు చనిపోయారు? అవునండి, ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరు తాగుతారు. తాగడం అనేది లైఫ్ గోల్ ఎవరికైనా ఉంటది. ఆయన అవును తాగాలనిపిస్తే ఆయన తప్పేముంది, ఆయన ఆర్టిస్ట్, 100 మంది ఫంక్షన్ పిలుస్తారు, తావే తప్ప. ఇప్పుడు నేను వెళ్తాను, నేను కూడా మంది అవుతాను, నేను బీల్ తాగుతాను, మంది అవుతాను, బోన్లో పిలుస్తారు, పెళ్లిలో పిలుస్తారు, పులిపట్లు చేస్తారు, మాకు తాపిస్తారు, మేము కూడా తాగుతుంటాం, తప్పేముంది. మనిషి తాగినంత మాత్రం ఖరాబ్ అవుతారు ఎలా అనుకుంటారు. ఏజ్ అండి, కొందరికి ఒక బీర్ తాగితే 4 ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఒక 3 గంటల జర్నీ, ఒక ఫ్రెండ్షిప్ అవుతుంది. గంట సేపు ఒక మనిషి దగ్గర కలిసి తింటే గంట సేపు ఒక టైం ప్రేమ అవుతుంది. తాగడం తప్పులేదండి, ఎవరి లైఫ్ వాళ్ళది. నేను కూడా మా బావ అంటే నాకు చాలా ఇష్టం, మా సొంత బావ. ఆయనకు మందు తాగొద్దు, నువ్వు ఎక్కువ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండని మస్తు చెప్తుంటా. మా బావ వినడు, నీకెందుకురా అంటాడు, నీకెందుకురా, నా ఇష్టం రా, నువ్వు ఎవడో చెప్ప నీకు అంటాడు. సాలే నీకెందుకురా అంటాడు, ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాడు. నేనేమంటా, సరే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా అని చెప్తా. ఇప్పుడు మా అక్క కూడా చెప్తుంది, తను వినడు, ఇక తన ఇష్టం. ఇప్పుడు ఆయన అంటే చెడ్డోడా ఆయన ఎలా చెప్తాడు అంటే, 4 వెళ్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను నేను, 10 మంది కలుస్తారు, తాగవలసి వస్తుంది, తాగుతా, తప్పేముంది దాంట్లో. అంటే తాగడం వల్లే ఇలా హెల్త్ అంతా పాడైపోయిందని చెప్పేసి చాలా మంది. అలా ఏం కదండి, ఆయన ఏజ్ చాలా సినిమాలు చేశారు, ఏజ్ అయిపోతుంది, ఆయన కొన్ని ప్రాబ్లం, రోగం, ప్రతి మనిషికి ఒక రోగం వస్తుంది, ఆయనకు అలా ప్రాబ్లం ఏం, తప్పేముంది, అట్లా ఏం లేదు, చాలా మంచి. కానీ ఇన్ని సినిమాలు చేశారు, ప్రతి సినిమాలో ఆయన ఎంతో కొంత చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఇది వరకు, మరి ఇంత ఉన్నాక కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా రాలేదు, మరి దానికి ఏమంటారు? నేను ఒకటి చెప్తానండి, ప్రపంచంలో ఎంత వదినైనా, ఎంత అన్నైనా, ఎంత అమ్మ నాయనైనా మనం చాలా ఇష్టపడతాం. ఇప్పుడు నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నా ఫ్యామిలీ గురించి చెప్తాను. నేను ఫేమస్ కానప్పుడు మా ఫ్యామిలీ, నా దగ్గర డబ్బులు లేనప్పుడు, నేను ఒక ఆఫీస్ బాయ్ పనిచేసినప్పుడు ఏ రోజు మా వదిన ఫోన్ చేసి తిన్నామని అడగలేదు, మా అన్నయ్య కాల్ చేసి తిన్నామని అడగలేదు. ఎగ్జాంపుల్, నన్ను పట్టించుకుంది మా అక్క, మా అమ్మ, మా నాన్న. కానీ ఇప్పుడు మా అన్నకు 3 ఆడపిల్లలు, వాళ్ళని ఇప్పుడు నేను చూసుకుంటున్నా. ఎంతైనా నాకు సొంత అన్న, ఆయనకు ఏంటంటే ఆటో నడిపిస్తుంది, ఆయన దగ్గర రూపాయి ఉండదు. మా వదిన కూలి పని చేస్తుంది, ఆమెకి ఏం తెలియదు, కొత్తగా వచ్చింది ఇంటికి, అయ్యో వాళ్ళ బతికి వాళ్ళదే, మా లైఫ్ మేమే అని వాళ్ళు అలా ఉండిపోయారు ఇన్ని రోజులు. ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి, ఇక నేను కొంచెం వెళ్ళి చూసుకుంటున్నా. ఇప్పుడు తన మంచోడు కాదని చెప్పి
నేను చెడ్డోని కాలేను కదా. అవునవును కరెక్ట్. అట్లా నేనేదంటే ఇప్పుడు నేను కూడా చాలా మంది బావాలంటుంటాం. ఏ బావ అనేది లైఫ్ లో ఎవరు ఆపుతున్నప్పుడు ఆదుకున్నోడే నాకు లైఫ్ లో ఇంపార్టెంట్. ఎంతమంది బావలను ఎవరు ఆపతుంటే కొంతమంది రారు, అవును రారు. కొంతమంది వస్తారు. ఆ కొంతమందిలో కొంతమంది నేను లైక్ చేస్తా. అంటే ఆపదకు వచ్చి వాళ్ళు ఏదో మనకు లక్షలు పెడతారు ఇది ఇస్తారని కాదు. ఇప్పుడు నేను కింద జారి పడ్డా, హాస్పిటల్ పడ్డా, ఆ టైంలో వచ్చి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అయ్యో మా ఓనికి ఏమైంది చూడండి 1,00,000 అయినా నేను కడతా అంటే 1,00,000 తిరిగి నీకు ఇవ్వగలుగుతా. అవును అలా ఉన్నప్పుడు ఆ మనిషే నాకు ఇంపార్టెంట్. అవును. అట్లా ఆలోచిస్తాను. ఉమ్.